పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ఎందుకని బాగా బయట తిరిగేవాడు, చూసేవాడు, ప్రాంతాలు ఎరిగినవాడు కనుక అందుకని కదా. మళ్ళీ మామిడి చెట్టు ఉంది కదా, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? పెద్ద మామిడి చెట్టు అల్లగా ఉంటది, ఒక 30 సంవత్సరాల దగ్గరలో ఉంటుందమ్మా. 30 ఉంటుందంట. నాకు 24 కదా. అంటే నీకంటే పెద్దదా? పెద్దది కదా. అంటే అదే ముందు నేలలో పడి, అదే ముందు పెద్దగా నీకంటే ఎక్కువ జీవితం బతికి చూపిస్తుంది, అంతే కదా. అదే ఆలోచించు. ఇప్పుడు అది టెంక కదా, మామిడి టెంక కదా కదా. మామిడి టెంక లోపల అది ఉండిందా లేదా? అంత పెద్ద చెట్టు ఉండింది కాబట్టి వచ్చింది కదా, అంతే కదా. అంటే అది ఎన్ని సంవత్సరాలు బతికితే మనం చెప్పలేం, కానీ ఇంకొక 100 సంవత్సరాలు వేసుకుందాం. అంటే ఒక గింజ లోపల అంత పెద్ద చెట్టు 130 సంవత్సరాలు, అంటే ఇది ఒక 30, ఇది ఒక 100 సంవత్సరాలు అనుకో. 130 సంవత్సరాలు బ్రతికే జీవితం ఎందులో ఉండింది? అంతే కదా. బాగా ఆలోచించి ఇప్పుడు చింత చెట్టు తీసుకో. చింతకాయ ఎంత చిన్న, చాలా చిన్నది కదా. దాని లోపల గింజ ఉంటుంది, ఆ గింజ లోపల చెట్టు ఉంటుంది కదా. అది నెల మొలక వచ్చి అది మళ్ళీ పెద్ద వృక్షం అయిపోయి మళ్ళీ ఏమవుతుంది, అది నా జీవితం మనకు చూపిస్తారు కదా. అది కూడా ఒక 10 సంవత్సరాలు బతికొచ్చి, 20 సంవత్సరాలు బతికి, కొన్ని సంవత్సరాలు వందల బతికే చెట్లు కూడా ఉన్నాయి మన ఏజెన్సీలో కదా, ఉన్నాయి కదా. అంటే నీకేం అర్థమైంది? ముందేమో గింజ అని పిలుస్తున్నా, తర్వాత ఏమని పిలుస్తున్నా జన? అంటే ఆకారం పేరు మారింది, ఆకారం మారింది కదా. ఇప్పుడు చెట్టు మారిపోయింది, ఆకారం మారిపోయింది. ఇంకా బాగా ఆలోచించు. గింజ ఉన్నప్పుడు మనం చితికి జల్లేవచ్చా? జల్లేవచ్చు. ఒక్క దెబ్బలో కత్తితోటి అయితే టొంకితే విరిగిపోద్ది కదా. మరి ఇప్పుడు చెట్టు చాలా మార్పు వచ్చేసింది కదా. నేనేమంటానంటే దానికి ఒక బ్రతుకుంది, గింజ ఉంది, చెట్టు అయింది, పేరు మారింది, జీవితం మారింది కదా. ఎంత అనేసి అంటే కొన్ని 100 సంవత్సరాలు బతికేదే కదా. అంటే ఒక విత్తనానికి బ్రతుకుంది, అది నేలలో పడితే. ఒక విత్తనానికి ఆకృతి మారింది, నేలలో పడితే. అంటే మనకు బ్రతుకు నేర్పిస్తున్నట్టే కదా. అంటే ఒప్పుకొని తీరాల్సిందే మనం. బొడ్డెంగులు తింటావా? బొడ్డెంగులు మొత్తానికి నీకు తెలుసు కదా. బొడ్డెంగులు మనం బిడింగ్లకి వెళ్ళినప్పుడు బొడ్డెంగులు దొరుకుతాయి. బొడ్డెంగులు ఎక్కువ కాలం తవ్వకపోతే ఏమవుతాయి? అవి అది ఈగలు అవుతాయి కదా. ముందేమంటున్నాం మనం? బొడ్డెంగ్ పురుగు, తర్వాత ఏమవుతుంది? ఈగ అవుతుంది కదా. అది కూడా జీవితం మార్చిందా? శరీరం మార్చిందా? ముందేమో తెల్లగా ఉంటే తర్వాత ఆకుపచ్చగా, ఎర్రగా మారిపోతాయి. అంటే ఆకారం మారిపోయింది, శరీరం మారిపోయింది కదా. ఇప్పుడు నీ క్వశ్చన్, మన మధ్య మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు కూడా శరీరం మారుతుందా, మారదా? ఎక్కడ విన్నా మారుతుందని? అంటే కిందకి వెళ్ళాక మారిపోద్ది కదా. ఎలాగా? అంటే బూడిద అయిపోద్ది కదా. అంటే నీ శరీర సంబంధమైన బాహ్య శరీరం కాలిస్తే బూడిద అవుతుందని నమ్ముతున్నావు. శరీరంలో మట్టి పాతి పెడితే మరలా మట్టి ఆకృతికి వెళ్ళిపోతుంది అన్నది నీ భావన, అంతే కదా. అంటే నువ్వు ఖచ్చితంగా దీన్ని అంగీకరిస్తావు. ఇది తప్పు కాదు కదా, కాదు కదా. ఇప్పుడు నేను అదే చెప్పడానికి వచ్చాను. ఏంటంటే నీవు ఎలాగైతే మట్టిలో పడిన తర్వాత ఆకృతి మారిపోతుంది, శరీరం యొక్క విలువ మారిపోతుంది అని మనకు అర్థమవుతున్నప్పుడు, ఇప్పుడు ఈ శరీరం ఉంది, మరొక శరీరంగా మరొక ఆకారంగా మారిపోతుంది అనుకొని మన భావనలో వస్తున్నప్పుడు, నిజంగా ఈ శరీరానికి మరొక బ్రతుకుంటే ఉండదు కదా. అంటే నీ భావనలో ఉండదు. సరే నేను చూపిస్తాను, ఉందో లేదో కూడా చూద్దాం అయితే, అంతేనా? ఎందుకంటే మరి బైబుల్లో ఎంత నిజం ఉందో, నేను నమ్మింది అబద్ధం అయితే మళ్ళీ చెప్తున్నాను. ఇందులో అబద్ధం ఉంటే నువ్వు నమ్మని అవసరం లేదు. ఇందులో నిజంగా నేను చూపించాను అనుకో, అది వాస్తవం లేదని అది ఆలోచించు ఒకసారి, ఓకేనా? సరే, ఇంతవరకు నేను ఇలా ఇప్పుడు అడిగాను కదా, విన్నావు ఎప్పుడైనా? లేదు కదా. అదే యేసుక్రీస్తు గురించి నువ్వు అప్పుడప్పుడు విని ఉంటావు, వినింటావు కదా. సరే, కొంత అవగాహన ఉంది కదా. మధ్యలో బైబిల్ దొంగతనం చేస్తే అక్కడి నుంచి ఇంకా వెళ్ళలేదు. సరే, పక్కన వదిలే. అది అంత మనకు ప్రెసెంట్. ఇక్కడ ఏముందో చూడు, ఏమని రాయబడింది చూడు.
ఆ, ఒక నిమిషం. చూడు ఇక్కడ చదువుతాను. యేసుక్రీస్తు చనిపోయే కాలం, ఉమ్, ఓకేనా? ఉమ్, చనిపోయిన తర్వాత ఆ సమాధిలో పాతి పెట్టారు. అప్పుడు జరుగుతున్నది అన్నమాట ఇది, ఉమ్, ఓకేనా? తక్కిన వారు ఊరుకుండి ఏలియాని రక్షించునేమో అని చూద్దామనేది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచేశాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు చినికెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. జాగ్రత్త గుర్తుపెట్టుకోడ, సమాధులు తెరవబడేను. ఓకే, ఉమ్. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అంటే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నేలలో కలిసిపోయిన, అగ్నితో కాల్చేసిన మరొక శరీరం ధరించుకుని వస్తారా రారా? అంటే వస్తారు అన్న. నువ్వు రారు అంటే మళ్ళీ ఉదాహరణలు అవే చెప్పేస్తున్నాయి కదా. అంతేనే కదా చిన్నడా? ఇప్పుడు ఒకళ్ళు రాదు అని నువ్వు అనుకో, కాసేపు అనుకున్నావు అనుకో నీ మైండ్ లో, మరి అవి చెప్పేస్తున్నాయి కదా. నెలలో పడిన తర్వాత కదా ఆకృతి మాత్రం నిందా ఒప్పుకున్నాను కదా. మరి ఇది కూడా ఒప్పుకొని తీరాలి కదా. మరి యేసుక్రీస్తు వారు కూడా చనిపోయినప్పుడు అంటే పరిశుద్ధులు, అంటే ఆయన నమ్మిన వారు, దేవుని నమ్మిన వాళ్ళు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఇదిగో భవిష్యత్తులో యేసుక్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇలాగే తిరిగి లేస్తారని సూచనగా ఆ రోజు పరిశుద్ధులు, దేవుని నమ్మిన వాళ్ళు. ఇక్కడ క్లియర్గా ఉంది, నిద్రించాలంటే చనిపోయిన వారు అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచాను అన్నాడు. అంటే శరీరాలు లేస్తాయిలే కదా, ఖచ్చితంగా లేస్తాయి. సరే ఎవరు లేసారనే అని నీకు ప్రశ్న వస్తుంది కదా, అంతేనే కదా. ఎవరు లేసారనే అని నీకు ప్రశ్న రావాలి. అంతే, అలా వస్తేనే అప్పుడు మనం నిజాన్ని నమ్మగలుగుతాం. ఓకేనా? ఎలా ఎలా లేచిందో చూడు. ఇప్పుడు ఎవరు లేసారనుకో ప్రశ్న వచ్చింది అనుకో, చూడు ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇక్కడే ఉంది. యేసుక్రీస్తు చనిపోయారు, ఓకేనా? సమాధి ముందర ఉండిన రాయి తొర్లింపబడినట్టు చూచి లోపలికి వెళ్ళిరు గాని, అంటే అపోస్తులు వెళ్ళారు కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. 3 దినాలు అయిపోయిన తర్వాత వెళ్ళారు. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం కనిపించలేదట. ఎందుకు కనిపించలేదు? ఇక్కడ మళ్ళీ చదువుతాను ఆ మాట, నీకు గుర్తుందా? ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. దేహం అంటే శరీరం, చదువుకున్నావు కదా. కనిపించలే శరీరం. ఇందును గూర్చి వారేమి తోచుచున్నదనగా ప్రకాశమైన మన వస్త్రం ధరించిన 2 దేవదూతల గురించి చెప్తున్నాడు. అప్పుడు కింద చెప్తారు చూడు, వారు అంటే ఆ దేవదూతలు భయపడి ముఖములను నేలను మోపి ఉండగా వీరు, ఓకే, సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అంటే ఇప్పుడు శరీరం లేస్తేలే కదా, యేసుక్రీస్తు లేచి చూపించాడు. సరే, యేసుక్రీస్తు లేచాడనే బాగుంది, ఆ రోజు సమాధులు యేసుక్రీస్తు చచ్చిపోయినప్పుడు లేచే బాగుంది, మరలా నేను చనిపోతే బతుకుతాన ఆ సందేహం వస్తుంది కదా. మరి ఇవి చదివిన తర్వాత అవి కూడా చూపిస్తాను. మనం భవిష్యత్తులో మనం చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం చచ్చిపోతే బతుకుతామో లేదో కూడా ఉంది. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే పునరుద్ధానం కలిగింది. యేసుక్రీస్తు వలన కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు అందరూ బ్రతికింపబడుదురు. ఉందా లేదా? అంటే ఇప్పుడు బతుకుతాం. ఇప్పుడు మనం బతుకుతామని విశ్వసిస్తున్నప్పుడు, బతుకుతామని ఇంత క్లియర్ కట్గా రాయించినప్పుడు మనం నమ్మాలా లేదా? ఇప్పుడు ఏ దేవుడు అయితే లేపుతాడన్నాడో ఆ దేవుని మనం అంగీకరించాలి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను జన, నీవేది కష్టపడిన కష్టానికి ఉన్నది కాబట్టి ఎంతో కొంత డబ్బులు ఇస్తానంటే ఇక్కడ ఉన్న కూలి చేసిన వాళ్ళు వెళ్ళారు కదా. దానివల్ల లాభం ఉంది కాబట్టి వెళ్ళావు, కాబట్టి నష్టం వస్తుంది అని వెళ్తావా? లాభం ఉంది కాబట్టి వెళ్తాం అక్కడ. అది ఏ పనైనా తీసుకో. ఉదాహరణ నువ్వు వాలీబాల్ ఆడేవనుకో, అక్కడ వెళ్తే ఎంతో కొంత లాభం ఉంటేనే కదా నువ్వు చేస్తావు. శరీర సంబంధమైన ఎక్సర్సైజా, లేకపోతే ఎంతో కొంత డబ్బులు కాపా, లేకపోతే చేస్తేనే కదా వెళ్తాం. ఇది కూడా యేసుక్రీస్తు వల్ల లాభం ఏంటంటే ఆయన నమ్మటం వల్ల మన దేహం బతుకుతుంది, మన శరీరం బతుకుతుంది. ఈ శరీరమే బతుకుతుంది అనుకున్నప్పుడు మన ఆత్మ, మనకు నడిపించిన ఆత్మ దాన్ని బ్రతుకుండదా? అంటే శరీరానికి బ్రతుకుంది, ఆత్మకు బ్రతుకుంది, అంతే కదా. కాబట్టి దానికోసం యేసుక్రీస్తు మనం అంగీకరించాలి. మరి అంగీకరించాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? మన జీవితం ఎలాంటిదో ఆయన జీవితం ఎలాంటిదో తెలుసుకొని మనం ఆయనకి అంగీకరించి అర్థమవుతాము. ఆయన కోసం ఎలాగ ఆలోచించాలో అలా ఆలోచించాలి. ఈరోజు మేము ఉన్నాంతాము. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ ఎక్కడ వేరు వేరు చోట్ల గ్రామాల, మీ దగ్గరికి ఎందుకు వచ్చి చెప్పాలి? ఇందులో ఇంత నిజం ఉంది కాబట్టి నేనైతే బీఈడీ చదువుకున్నాను, టీచర్ ఉండవలసి నేను ఈరోజు బైబిల్ పట్టుకుని ఎందుకు చెప్తాను తెలుసా? ఈ జీవితం బ్రతికే,
కానీ దీనికంటే రెట్టింపు బ్రతుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇస్తానంటాడు. అదే చెప్తాడు ఇక్కడ మాట. నువ్వు ఇంకా నమ్మకపోతే కింద వెళ్తాడు చూడు, ఇంకో మాట చదివినిపిస్తాను. ఈ మాట చదివించి నేను గింజిస్తాను. యేసుక్రీస్తుల వారు వచ్చే నాటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మాట చదువుతాను చూడు. ఇదో 5వ అధ్యాయము 28-29 ఉంది చూడు. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని. ఊర్ల మీద ఉన్నవారు లేదా గ్రామాల మధ్య ఉన్నవారు అని రాయలేదు. సమాధుల మధ్యలో ఉన్న వారందరూ ఆయన యేసుక్రీస్తు శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానకు ఏమని రాయబడింది? బయటకి వస్తారు. అంటే మనం చచ్చిపోయిన తర్వాత ఇంతటితో బ్రతకైపోయింది, జీవితం అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. మరలా యేసుక్రీస్తు వచ్చి రాగానే మనం అందరం బ్రతకపోతున్నాం. దానికోసం ఈరోజు యేసుక్రీస్తు నేనైతే దానికోసం అంగీకరించాను. గుడ్డిగా ఏదో జరిగిపోయింది ఏదో అలాగ నమ్మేసుకుంటే సరిపోతుంది దానికోసం నమ్మలేదు నేను. నీకు ఉదాహరణలు చెప్పాను కదా, ఆ ఉదాహరణలు తీసుకో. ఇదిగో బైబిల్లో రాయబడిన మాటలే చూపించు. ఒక్క నిమిషం వస్తున్నా. అర్థమైందా? కాబట్టి ఒకే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, విశ్వసించదు దానికోసం విశ్వసించు. నేను ఈ భూమి మీద మాత్రమే నమ్మకం కాదు, ఆయన లోకానికి వెళ్ళడానికి మాత్రమే నేను నమ్మకం. ఓకేనా? ఆల్ ద బెస్ట్. బాగా ఆలోచిస్తున్నాను కదా. బైబిల్ లేదా? బైబిల్ వద్దులేండి. అంటే ఫస్ట్ జరిగిందే అక్కడి నుంచే ఇంకా నేను వెళ్ళట్లేదు. అంటే ఇక్కడ మా దగ్గర కూడా వచ్చేవాళ్ళే. ఫస్ట్ లో నేను బైబిల్ కొని ఉండండి చదువుకునేటప్పుడు. ఈ తాళం కప్ప పాలు కొట్టేసి బైబిల్, తర్వాత అమౌంట్, మళ్ళీ మొబైల్ కూడా తీసారు. అక్కడి నుంచే చర్చికి అనేది వెళ్ళట్లేదు. ఓకే ఓకే సరే, జరిగింది గతం గతాతము. లేదా మా ఊర్లో కొంతమంది ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఫస్ట్ నేను వెళ్ళేవాడిని, మాయవాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళే. నేను కూడా చెప్తాను, గతం గత. ఓకేనా? వస్తువు పోయింది, తర్వాత బైబిల్ పోయింది, అన్నిది పోయింది. నేను బాధపడతాను ఆ విషయం, నీవని నేనైనా ఏమన్నా బాధపడతాను. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒకటే, మన జీవితం ప్రభువుకు కావాలి. అంతే కదా? మనం బ్రతికున్నప్పుడు మన జీవితమే ఆయనకు కావాలి. అది మేము ఒకటి చెప్తుంటాము, బయట చెబుతున్నటువంటి వాక్యాలకు మేము చెప్పాం. నీకు నిజంగా నేను ఇప్పుడు ఉదాహరణలు తీసుకొని చెప్పినవి అర్థమైందా లేదా? సరే, ఇప్పటి వరకు ఎప్పుడు నువ్వు విన్నావా? నేను ఒకటి చెప్పానా? ఇంకా బోల్డ్ ఉన్నాయి అలాంటివి. నీవు ఎలా చనిపోయిన తర్వాత ఏ ఆకారం తెలిపోతే కూడా క్లియర్గా ఉంటుంది బైబిల్. అది తెలుసుకోవాలంటే మనం కొంచెం అవగాహన తీసుకోవాలి, కొంతకాలం పడతారు. ఓకేనా? విషయాలు ద బెస్ట్. వెళ్ళనా? నాకు వెళ్ళు, వస్తాను. నేను తప్పనిసరిగా వస్తాను మన దగ్గరికి. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. మనసులో అవి పెట్టుకోక. రైట్ రైట్. రండి తమ్ముడు, రండి అన్న. వెళ్ళరా అక్కడికి?